నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. అల్లు అర్జున్ వ్యవహారం ఇంకా సమసిపోలేదు. ఇంకా రోజు కూడా వినూత్న మలుపులు జరుగుతూ ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అతను తీసుకున్నట్టు మధ్యంతర బెయిలు వ్యవధి అయిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మార్చుకున్న వైనం తీసుకున్నటువంటి బెయిల్ తీసుకున్న వైనం మనకు తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ శ్రీతేజాన్ని పరామర్శించడానికి వెళుతున్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే అల్లు అర్జున్ని మీరు శ్రీతేజ పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి వీలు లేదంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్ళడానికి వీలు లేదు, పోలీసులు ఎట్లా నిలవరిస్తారంటూ కూడా విమర్శలు వచ్చింది. అయితే వాస్తవాలు అధికారికంగా వెల్లడించిన తర్వాత, అంటే పోలీసులు నోటీసు రిటర్న్గా ఇచ్చిన వివరాలు ఏంటో తెలిసిన తర్వాత దాంట్లో అనుమానాలు నివృత్తి అయ్యాయి. అల్లు అర్జున్ని మీరు శ్రీతేజాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి అంటే పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా వెళ్ళడానికి వీలు లేదు మాత్రమే చెప్పింది. అంటే మొదట అల్లు అర్జున్ వెళ్ళడానికి పోలీసులు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మళ్ళీ డ్రామాలు చేస్తున్నారు, వెళ్ళనీయకుండా చేస్తున్నారు, ఇన్ని రోజులు పరామర్శించడానికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళలేదని విమర్శించిన కాంగ్రెస్ వర్గీయులే ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఒక విమర్శ వచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటంటే పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు డైరెక్ట్ వెళ్ళి అనుమతి లేకుండా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఈయనకున్నటువంటి సెలబ్రిటీ హోదా వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా జరిగి ఉండవచ్చు. మీరు వెళ్ళిన అక్కడికి వెళ్తే ఎవరన్నా అల్లు అర్జున్ మీద దాడి కూడా చేయవచ్చు, లేదా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏదైనా జరిగి ఉండవచ్చు. ఏది జరుగుతున్నా చట్టరీత్యా తప్పే జరుగుతుంది. అది పోలీసుల పర్యవేక్షణ లేకుండా జరగడం అనేది నిజానికి కూడా అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు మంచి చర్య తీసుకుని చెప్పవచ్చు. దాంతో పోలీసులు నోటీస్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కూడా ఈరోజు పోలీసుల పర్మిషన్ తీసుకొని పోలీసుల సమక్షంలోనే ఆ శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్లో వైద్యం ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి శ్రీతేజాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూద్దాం.